ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇది నమనాడు దేవుడి వాక్యము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నట్లయితే జాగ్రత్తగా వాక్యాన్ని గమనించి అందులో ఉన్న సారాంశంను ప్రభువు మనకు బోధించాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి లోబడి విందాం. ఇక్కడ అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవక్రీటం పొందును. హల్లెలూయా. ఏందట? శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడే కాదు, అతడు శోధనకు నిలిచిన వాడై అంటున్నాడు. అంటే శోధన అనగా ఏంది? మనకు కలిగే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మాటికి మనకు ఒకటెనుక ఒకటి కదా, ఒకటెనుక ఒకటి అలా మెట్టు తర్వాత మెట్టు అలా జరుగుతున్న సమస్యను బట్టి తాళలేకపోతాం. కానీ అక్కడ ప్రభుల వారు అంటుండు, తాళలేము, ఈ శ్రమలు మేము ఏం పాపం చేసి వస్తున్నాయో, ఎలా వచ్చాయో, మేము ఎంత భ్రష్టులమో, ఇవి ఎంత దుర్మార్గులమో, మేమే లోకంలో నుంచి పాపాలన్నీ చేసినామో, ఇవన్నీ మాకే సంభవిస్తున్నాయని మనము దుఃఖపడతాం, కృంగిపోతాం కదా, ఎంతో వేదన పడతాం. కానీ ఈరోజు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నది నీ కొరకి. ఎందుకు నీ కొరకి అని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు బాధపడుతున్నావు. దేవుడు దేని విషయంలో బాధపడుతున్నావు? నీకు కలుగుతున్న శోధన విషయంలో, కష్టాల గురించి, నష్టాల గురించి, నీకు కలుగుతున్న ప్రతి ఇబ్బందిని గురించి, ప్రతి ద్వారం మోసుకపోవడం దాన్ని బట్టి నీవు కృంగిపోతున్నావు. కాబట్టి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, శోధన సహించిన వాడే ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. శోధన అంటే ఏం చేస్తున్నావు? నీవు సహిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు. అంటే నీవే ఓర్చుకుంటున్నావు, నీవే సహిస్తున్నావు. అంటే ఆ శోధనను ఓర్చుకుని సహించే శక్తి నీకు మాత్రమే ఉంది, నీ ప్రక్కలకు లేదు. కాబట్టి వారికి శ్రమ లేదు, సమస్యలు లేదు, ఏది లేదు. అంటే నీవు తాలుతావు, నువ్వు జయిస్తావని ప్రభుల వారు నిన్ను నమ్మారు. కాబట్టి ఆయన నిన్ను శోధనలకు అప్పచెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, శోధనకు నిలిచిన వాడే, అతడు శోధనకు నిలిచిన వాడే. అంటే శోధనలు కలుగుతున్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తాం, మరణించాలని చూస్తాం, ఎన్నో విధాలుగా ప్రయాసపడతాం కదా. కానీ అలా కాకుండా ఆ శోధనలో నిలిచి ఉండాలి. హృదయంను దృఢపరచుకొని, ఓర్పు తెచ్చుకొని, ఎంతకాలం శోధిస్తావో శోధించు. ఒకరోజు దేవుడు నన్ను ఎత్తుకుంటాడు, ఒకరోజు దేవుడు నన్ను బలపరుస్తాడని మనం ధైర్యంగా ఉండి శోధనకు నిలవాలి. అందుకే ప్రభుల వారు మాట్లాడుతుంటే ఇక్కడ మాట సెలవిస్తుంది. ఏమనంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను, ఇక్కడ అంటున్నాడు ప్రభువట ఏందట? తన్ను ప్రేమించిన వారికి చేసిన వాగ్దానమును, ఏం చేశాడు? ఆ వాగ్దానం జీవ కిరీటం పొందును అంటున్నాడు కదా. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనలో నిలుచుంటే ప్రభువు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు అని అంటే, జీవ కిరీటం పొందుతారు వాళ్ళు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం అనుకున్నచ్చు, అమ్మ మరి అందరికీ జీవ కిరీటం లేదా, అందరు మంచిగానే బ్రతుకుతున్నారు కదా, మరి వారికి ఎందుకు లేదు అనుకునొచ్చు. కానీ ఇక్కడ నీకు ఇచ్చేది జీవ కిరీటము, అక్షయ కిరీటము. పడిపోయేది కాదు, రాలిపోయేది కాదు, మురిగిపోయేది కాదు. నీకు జీవ కిరీటం ఇస్తున్నాడు ప్రభుల వారు. 1 సంవత్సరం 2 సంవత్సరములు కాదు, నువ్వు భూమి మీద బ్రతుకుతున్న దినములు కాదు, నువ్వు పరలోక రాజ్యంకు వెళ్ళి 1000 తరాల పరిపాలనకు ఎన్ని సంవత్సరాలు, యుగ సమాప్తి వరకు జీవ కిరీటంని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ జీవమి నీలో ఉంచి ఆ జీవ కిరీటాన్ని నీకు పెట్టినప్పుడు నీవు జీవించు ఆత్మవై ఉంటున్నావు. కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు కానీ నరకంలో కాలిపోవట్లేదు, కృళ్ళిపోవట్లేదు, తొలగిపోవట్లేదు. అందుకని శోధన నీకు కలుగుతున్నప్పుడు భయపడకు. శోధనలో నిలిచి ఉంటకు పోరాడు, శోధనలో నిలిచి ఉండి ప్రభు పాదాలు పట్టుకుంటకు వెతుకు, శోధనలో నిలిచి ప్రభువు చేసిన వాగ్దానమును పొందుకునాలని ఆసక్తి కలిగి ఉండు. కానీ శోధనను తొలగిపో అని ప్రార్థించకు. ఈ శోధనను నేను ఎలా జయించాలో నాకు శక్తిని ప్రభు అని ప్రార్థించు. ఈ శోధనను నేను ఎలా నిలవాలో నాకు నిలిచే శక్తిని ప్రభు, నాకు ఆలోచన ఓర్పుని అని ప్రార్థించు. ప్రభుల వారు శోధింపబడ్డాడు అంటే నీవు శోధింపబడుతున్నావు అంటే నీవు తండ్రితో పాలి భాగస్తురాలు, నీ తండ్రి కుమారుడు, నీ తండ్రికి నీవు కుమారుడు ఉంటున్నావు. కాబట్టి నీవు కూడా శోధన నిలిచే శక్తి ప్రభుల వారు ఇస్తాడు. శోధనను సహించే శక్తి నీకు మాత్రమే ఇచ్చాడు, నీకు మాత్రమే ఉంది. అదే అనుకుంటున్నామేమో, మన పక్కలకు ఎటువంటి బాధలు లేవు, సమస్యలు లేవు, శ్రమలు లేవంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఊదుగాలది పప్పు ఉడకది. ఎందుకనంటే వారి దగ్గర ఏమీ లేదు. కాబట్టి వారు శోధనకు అప్పజెప్పబడలేరు, వారు శోధింపబడలేరు. నీవు శోధింపబడుతున్నావు అంటే అప్పజెప్పబడ్డావు. ఎందుకు అప్పజెప్పబడ్డామో, యుద్ధమునకు సిద్ధమై ఉన్నాడు నా కుమార్తె, నా కుమారుడు. వారు తప్పకుండా గెలుస్తారు, వారిలో ఉన్నది నా శక్తి, వారు తప్పకుండా సహిస్తారని నేను నమ్మాడు ప్రభుల వారు.
ఉన్నారు. కాబట్టి నీకు శోధన వచ్చింది అంటే నమ్మకం ఉన్న వారికి మాత్రమే ప్రభువులు నమ్మాలి అని అంటే ఏం కావాలి? ఒక దేవుడు ఒక వ్యక్తిని నమ్ముతున్నాడంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతగా వెతుకుతున్నాడు. మన హృదయాలను, మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకున్నాలి ప్రభు సన్నిధిలో. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే కీర్తన విషయంలో కూడా చూసుకుంటాం కదా, ఏమని సెలవిస్తాడు? యెహోవా ధర్మశాస్త్రం విషయంలో అక్కడ కీర్తనలో ప్రభుల వారు మాట్లాడతాడు ఒక మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గంన నిలవకు, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండకు. నీకు శోధన కలిగినా ఏది కలిగినా నీవు దుష్టులు కలిగించే ఆలోచన నీకు పుట్టిస్తున్నాడేమో దుష్టుడు, వాడి ఆలోచనలు వినకు. పాపులు ఉంటున్నారు చూడు, ఆ పాపుల మార్గంలో నీవు నిలవక. అపహాసకులు అనగా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, లేచిపోగానే కొన్ని మాటలు వాళ్ళు మనల్ని చూడగానే గట్లా పోతున్నారు, వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, వాళ్ళు ఈ విధంగా ఉన్నారని మనల్ని ఎలా అపహాసిస్తారో అటువంటి వారితో నీవు స్నేహము చేయకు అని ప్రభుల వారు సెలవిస్తున్నారు. అదే కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకోరు వారు ధన్యులు అంటుండ. హల్లెలూయా. ఎవరట? యెహోవా యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము, జీవం గల ఖడ్గమును ఎవరైతే నిర్దోషముగా నడుచుకోను వారు ధన్యులు అంటున్నారు. నిర్దోషముగా అంటే ఏ దోషము లేకుండా జీవితంలో, హృదయంలో ఏ పాపము లేకుండా, ఏ కపటము లేకుండా, ఏమి క్రియలు లేకుండా, చెడు క్రియలు ఏమి లేకుండా నిర్దోషముగా సత్యముగా ప్రవర్తించి పవిత్రతతో పరిశుద్ధతతో దేవుడి సన్నిధిలో జీవించి ఆయన వాక్యమును అనుసరించి నడిచిన వారిని దేవుడు ధన్యులుగా ఎంచుతున్నాడు. అంటే ఇలా నడిచిన వారికి, శోధన సహించిన వాడికి ఏమిటంటే శోధనలో సహించి నిలిచిన వాడు క్రీస్తులో నిలిచి ఉన్నట్లు. ఎందుకంటే అతనికి శోధన ఊపిరి ఆడకుండా ఉంది, ఏ చెడు ఆలోచనలు రావట్లేదు, అతని శరీర కోరికలు ఏమీ కూడా కోరుకోవట్లేదు. ఒకటి అందులో నుంచి విడుదల పొందాలి అని యాతన పడుతూ ప్రార్థిస్తున్నాడు, యాతన పడుతూ వెతుకుతున్నాడు, యాతన పడుతూ కృంగిపోతున్నాడు దేవుడి సన్నిధిలో. కాబట్టి ఆయన ఏ పాపముకు ఆయనకు అవకాశము లేదు, ఏ అపవిత్రతకు అతని జీవితంలో చోటు లేదు. కాబట్టి ధన్యుడై ఉంటున్నాడు. ఇక్కడ కూడా నిర్దోషంగా దేవుడి సన్నిధిలో నడిస్తే గనక మీరు ధన్యులు అంటున్నాడు. నిర్దోషంగా దేవుడి సన్నిధిలో నడవాలని మాత్రమే ప్రభుల వారు మన గురించి కోరుకుంటున్నాడు. అదే విషయంలో మనం ఇక్కడ మత్తయి సువార్తలో చూసుకుంటున్నాం, 5వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఎవరట? పరిశుద్ధాత్మ విషయమై ఎవరు దీనంగా ఉంటారో వారు ధన్యులట, వారిది పరలోక రాజ్యమట. అంటే మనం దీనత్వంగా ఉన్నామా? మన హృదయం గర్విస్తుందా, అహంకారిస్తుందా, పడిపోతున్నామా, కూలిపోతున్నామా, ఏ విధంగా ఉన్నాం మన జీవితాలలో మనకు బ్రతుకుతున్న బ్రతికేమిటి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి. దీనత్వం కలిగి ఉండాలంటున్నాడు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. శోధన కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు దుఃఖపడతాం. అప్పుడు మనల్ని ఎవరు ఆదరించారు, ఎవరు రారు. సొంత మనుషులు కూడా మనల్ని వెలివేస్తారు. మన పరిస్థితిని బట్టి వారు ఇంకా మనల్ని నీచమైన చూపు చూస్తారు. కానీ మనుషులకి ఇచ్చే గౌరవం కూడా వారు ఇయ్యారు. ఆ సమయంలో మనం ఇంకా ఎంతగానో కృంగిపోతాం. అప్పుడు ప్రపంచము కాదన్నను, సొంత మనుషులు త్రోసిపుచ్చినను, అప్పుడు దేవాది దేవుడైన యెహోవా, దేవాది దేవుడైన తండ్రి, దేవాది దేవుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు. ఆ సమయంలో ఓదార్స్తాడు, వాక్యం చేత ధైర్యపరుస్తాడు. ఆయన మన హృదయం అంతా, భారం అంతా తీసివేస్తాడు. ఎందుకో తెలుసు, అందుకే దుఃఖపడు వారిని దేవుడు ధన్యులుగా వెంచాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుందరు. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు ధరించుకుంటే మనము ఎన్ని రాళ్ళు కొట్టినను మనము సాత్వికమైన హృదయంతోనే ఉంటాము. ఉండాలి. ఉన్నప్పుడు, ఆ హృదయంతో ఉన్నప్పుడు ఇంకా దిశల నుండి మనకు ఒత్తిడి జరుగుతుంది, దిశల నుంచి మనకు ప్రెషర్ వస్తుంది, దిశల నుండి మనకు నిందలు వస్తాయి. అటువంటి సమయంలో మన హృదయం ఎలా ఉండాలంటే ప్రభువును మాత్రము చూసి సాత్వికము కలిగి ఉండాలి. ఎందుకంటే మన ఎదుగుదల వారికి మంట పుడుతుంది, మన ఎదుగుదల శత్రువులకు పగ పుట్టిస్తుంది, మన ఎదుగుదల శత్రువులకు ఈర్ష్య కలిగిస్తుంది, మన ఎదుగుదల శత్రువులకు అసూయ కలిగిస్తుంది, మన ఎదుగుదల శత్రువులకు మనల్ని హతము చేయాలనే ఆలోచన కలిగిస్తుంది. అప్పుడు మనకు కావాల్సింది క్రోధము, కోపము, ఆవేదన, ఆగ్రహము కాదు, సాత్వికము కావాలి. ఆ సాత్వికము మనం ధరించుకున్నప్పుడు మనము నిదానంగా వెళ్తాం. నిదానంగా వెళ్తున్నామంటే వారు మాటలు అని జయించాలనుకుంటున్నారు,
ఇక్కడ మనము మాటలు పడి వాటిని జయించామన్నట్లు హృదయమును ఎత్తుకున్నాం, మనము హృదయమును బలపరుచుకున్నాం కదా. బలపరుచుకున్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడు? భూలోకమును స్వాతంత్రించుకుని, అంటే భూలో మనం అనుకుంటాం అంత మనం పరిపాలించడం కదా, అడుగుపెట్టు స్థలం వెళ్ళాను ఇదే, భూలోకమును నువ్వు స్వాతంత్రించుకుంటావా, వెళ్ళిన ప్రతి చోట విజయం ఇస్తాడు దేవుడు. అట్టిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హల్లెలూయా. కపటము చూపిస్తే కపటము చూపిస్తాడు ప్రభుల వారు, కఠినము చూపిస్తే కఠినము చూపిస్తారు ప్రభుల వారు. ఇతరుల ఎడల బాధపడుతున్న వారి ఎడల మనం ఎలా ఉండాలి? కనికరము చూపించాలి. దిక్కు లేని వారి ఎడల మనం కనికరము చూపించాలి. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఎందుకో తెలుసా? మనుష్యుడు విత్తిన దాన్ని పంటను కోస్తాడు. అంటే ఏ విత్తనం విత్తాడో అదే పంటను భోజిస్తాడు. కొలిసిన కొలతతోనే మనుషుడికి కొలవబడుతుంది. కాబట్టి నీవు దేవుడి ప్రజలేడలా ఎలా ప్రవర్తిస్తే దేవుడు నీ విషయంలో అలా ప్రవర్తిస్తాడు. నీకు కలుగుతున్న ఇబ్బందుల ఇరుకులలో నీవు చేసిన వారు నీకు రాకపోవచ్చు, నువ్వు ఉపకారం చేసిన వారు నేను వ్యతిరేకించవచ్చు. ఆ సమయంలో నీవు కనికరపడ్డ దినాలు ఉన్నాయి, నువ్వు కనికరపడ్డ సమయాలు ఉన్నాయి చూడు. అప్పుడు దేవాతి దేవుడు నీ పైనకు ఆ కఠినమైన పరిస్థితుల మధ్యలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నీ మీద దయ చూపుతాడు. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. ఎవరు చూస్తారట దేవుణ్ణి? ప్రతి వారి కనబడ్డం కానీ హృదయము శుద్ధీకరించితే ప్రభువును చూస్తారట. ఎందుకు? హృదయమును ఆయన మందిరం అంటున్నాడు, హృదయాన్ని ఆయన వేదిక చేసుకుంటున్నాడు. ఈ హృదయము ఆయన కొలువై ఉంది. ఆయనకు ఆత్మదేవుడికి శరీరం లేదు కాబట్టి హృదయంలోకి వచ్చి మన శరీరాన్ని మనల్ని వాడుకుంటున్నాడు. లోకంలో ఎందరో నీతిమంతులు పరిశుద్ధులు ఉన్ననో ఎన్నిక లేని పెంట కుప్పలలో జీవితాలు కలిగి మన బ్రతుకును దేవుడు ప్రజల్లో నుండి ఏరుకొని పిలుచుకొని మనల్ని క్వాలిటీ కలిగిన జనాంగముగా ఆయన మార్చాడు. ఎందుకు? హృదయము శుద్ధీకరించుటకు. శుద్ధీకరమైన హృదయం కలిగి మనం ఉంటే, ఆయన పరిశుద్ధతలో పవిత్రతలో మనం ఉంటే అప్పుడు దేవుడు మనల్ని కనబడతాడు అని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా చూసుకున్నట్లయితే సమాధాన పరచువారు ధన్యులు, వారు ఏందట? దేవుని కుమారుడు అనబడదురు. హల్లెలూయా. ఎందుకు? ఆయన సమాధానంలో అధిపతి, ఆయన సమాధాన కర్త, షాలేము రాజై ఉంటున్నాడు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరి హృదయాలలో సమాధానం నెమ్మది ఉంటాదో, పర్వతాలు కూలినట్లు శత్రువులు పగ ఉన్నవారు ఎందరూ కూలినను మన పైన మనం ఎలా సమాధానంగానే మన హృదయం నిలుపుకున్నామో ఆయనకు కుమారులు అనబడతామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయనకు కుమారులు అనిపించుకునేట దానికన్నా మనము సమాధానంగా ఉండాలి, మనము నెమ్మదిగా ఉండాలి, శాంతి కలిగి జీవించాలి. అప్పుడు ప్రభుల వారు మనల్ని కుమారుడిగా అంగీకరిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. దేని నిమిత్తము? నీతి నిమిత్తం. అంటే పరలోక రాజ్యం దేనితో నిండుకొని ఉన్నది? నీతితో నిండుకొని. అందుకే ప్రభుల వారు అన్నాడు, మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుము నీవు, అప్పుడు నీకు అన్ని అనుగ్రహించబడతాను అని. ప్రభుల వారు నీతిమంతుడు, ఆయన నీతి నిమిత్తము హింస పొంది ఉన్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి ఆయన వారసుడు. కాబట్టి ఆయన దైవ కుమారుడే కూడా మానవ పోలికగా పుట్టాడు, ఆ లోకమును స్వాతంత్రించుకున్నాడు. ఇప్పుడు కూడా మనము తనను పోలి నడుచుకుంటే, నీతిని అనుసరించి నీతి కార్యములు జరిగించాలి. అలా జరిగిస్తున్నప్పుడు మనకు అనేక మంది శత్రువులు పుట్టుకొస్తారు. ఎందుకు పుట్టుకొస్తారంటే నీతి చేయడం ద్వారా, న్యాయం చేయడం ద్వారా అసూయలు పెరిగి కక్షలు తీర్చుకుంటారు. కాబట్టి ఆ విషయాలలో అలా జరుగుతున్నప్పుడు మనకు ఏం పొందుకుంటున్నాం? పరలోక రాజ్యాన్ని పొందుకుంటున్నాం. అందుకే నీతిని మనం వెతుకుటకు ప్రయాసపడాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్ల మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏందట? దేవుని నిమిత్తము జనులు నిందించి హింసించి అబద్ధమైన మాటలు పలుకుతున్నప్పుడు ధన్యులట. అంటే ఇప్పుడు నానా విధములైన అబద్ధాలు పుట్టిస్తారు. నానా విధములైన నాలుకలకు ఒక్క కుటుంబం మీద, ఒక్క మనుషుల మీద 100 కుటుంబాలు, 100 మనుషులు కలిసి ఎన్ని మాటలు, నానా విధ అబద్ధాలు, హింసలు వారు హింసిస్తున్నప్పుడు మనం ఎలా అంటున్నాడు ఇక్కడ దేవుడు అనంటే వారు ధన్యులు అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుళ్ళో ఉండి మనం హింసపడుతున్నాం కాబట్టి దేవుడు అలా పడ్డాడు, మనకు ధన్యత ఇచ్చాడు. అలా నిందిస్తున్నప్పుడు, నీ గురించి చెడ్డ మాటలు ఇలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు. ఎందుకంటే నీకు ధన్యత దేవుడిచ్చాడు. నీవు ఎదుగుతుండగా నిన్ను ఇన్ని రకాల అబద్ధమైన మోసకరమైన మాటలు కృంగదీస్తున్నారా? ఈ విధంగా ధన్యత ఇచ్చాడు దేవుడు. ఆ విధంగా కూడా నీకే ధన్యత ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు దేనికి భయపడకు, బాధపడకు. ఇక్కడ అంటున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించిరి. నీవు సంతోషించి ఆనందించు, పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. నిన్నే కాదు, నీకంటే ముందున్న ప్రవక్తలను కూడా వారు ఇదే విధంగా హింసించారు.
నిన్నే కాదు వారిని చూసి వారు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నారు, వారు ఎలా శ్రమలలో నిలబడి ఉన్నారు, వారు ఎలా శ్రమను సహించి ఉన్నారు, వారు ఎలా తాలి ఉన్నారు. నీవు కూడా తాలు, నీకు కూడా ధన్యతనిస్తాను, నీకు పరలోక రాజ్యంనిస్తాను, నీకు జీవ కిరీటంనిస్తాను, సమాధానంనిస్తాను అని ఇక్కడ ప్రభుల వారు బోధిస్తున్నాడు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యము ఇప్పుడు ఇకపైన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైనాను సరే, ఇకపైనైనా సరే విశ్వాసులు మేలు విషయము పరీక్షలు పనిచేస్తాయట. ఇప్పుడు జరుగుతున్నాయైనా సరే, తర్వాత జరిగినాయైనా సరే విశ్వాసులకు మేలు జరగతందుకే పరీక్షలు అనేటివి మనకు కలుగుతాయంట. అంటే మేలుకే కానీ కీడుకు కాదని వాక్యం సెలవిస్తుంది. అదే చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 2వ వచనంలో ఒకసారి ఒక మంచి మాటను చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించండి ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడుతున్నప్పుడు అది మహానందం అని ఎంచుకొని అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ విశ్వాసంనకు ఓర్పు పరీక్ష కలుగునట్లు మీరు శోధనలో పడతారు. మీకు పరీక్ష కాలం వచ్చినప్పుడు, మీరు శోధనలో పడుతున్నప్పుడు, మీ విశ్వాసంను కృంగిపోనీయక మీరు ఉన్నప్పుడు మీకేం మహానందంగా ఎంచండి. ఎందుకు ఎంచాలి? మీరు సంపూర్ణులను అనులాంగులను ఏ విషయంలో నిన్ను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించుడు. ఏ విషయంలో కొదవ ఉండకూడదు మనకు అనగానే ధనం దగ్గరికి వెళ్తుంది. ఆత్మ విషయంలో, దేవుడి విషయంలో ఎప్పుడు మనకు కొదవ లేకుండా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు తన ఓర్పట తన క్రియలను కొనసాగించమని ఇక్కడ కోరుకున్నట్లు మనము దేవుడు వాక్యంను చూసుకుంటున్నాం. 2 కొరింథీయులలో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనవి వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమల కొరకు ఎంతనట చులకని శ్రమల కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి అదృశ్యమనగా సడన్గా వస్తాయి అన్నట్లు కదా, దేవుడు ఇస్తున్నాడు వాటిని. కాబట్టి ఈ విధంగా వారు పలుకుతున్నారు. ఏమంటున్నారు అని అంటే ఇక్కడ మేము దృశ్యమైన వాటిని చూడక నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. మనం కూడా ఏ విషయంలో మరి ప్రభు సన్నిధిలో నిదానించి చూస్తున్నాం, ఎలా కిరీటం పొందుకొని ఉంటున్నాం మనము ఒకసారి చూసుకుందాం. ఇక్కడ కిరీటం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కిరీటం గురించి మాట్లాడుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయంలో యందు మితముగా ఉండును. ఎలానట? పరుగు పందెములో మనం ఉన్నాం. పందెమందు పోరాడువాడట మితముగా ఉంటాడు, ఆలోచన కలిగి వివేచన కలిగి ఉంటాడు. ఎందుకు? ఆయన పందెములో ఉన్నాడు, గెలవాలనే తపనలో ఉన్నాడు, నిలవాలనే ఆసక్తిలో ఉన్నాడు, మొదటి బహుమతి నాకే కావాలనే తాపత్రయంలో ఉన్నాడు. కాబట్టి ఆయన వివేచన కలిగి మితముగా ఆలోచిస్తూ, కొద్దిగా ఆలోచిస్తూ శ్రమల విషయం ఏ విషయమైనా సరే ఆయన గెలవాలనుకుంటున్నాడు అని ఏమంటున్నాడు? మితముగా ఉండును. వారు క్షయమవు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమవు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. వాళ్ళు క్షయమైపోవట కొరకు శ్రమ పెట్టువారు ఉన్నారు, కానీ మనం ఎలానట? అక్షయ కిరీటం కొరకు మనం మితముగా ఉండాలి. కాబట్టి గెలవాలి అనే తపన మనలో ఉండాలి, శ్రమను జయించాలనే తపన ఉండాలి. ఇప్పుడు కలుగుతున్న శ్రమలు ఎన్నిగానో ఉన్నాయి, అవన్నీ నీవు గెలవాలంటే దేవుడి సన్నిధిలో నీవు మోకరెళ్ళి తల కొట్టుకుంటూ ప్రార్థన చేయి. ప్రార్థనాపకు పరిస్థితులు ఎటువంటి వ్యతిరేకించినను సరే, ప్రభువు జవాబు ఇయ్యకపోయినను సరే ప్రార్థనాపకు ఒక రోజు నీ కన్నీరు ఆయన చూస్తాడు, నీ హింసను ఆయన చూస్తాడు, నువ్వు గోజాడేదాన్ని ఆయన చూస్తాడు. ఎందుకంటే దేవుడు కనికర సంపన్నుడు, జాలిగల దేవుడు, దైవం గల దేవుడు. కాబట్టి దయను చూపించి ఆయన మనకు కార్యము చేయనయింటున్నాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యంను చూసుకుందాం. ఫిలిప్పి 4:1 చూసుకున్నట్లయితే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండు. ఎలా? ఏక మనస్సు గలవారయ్యుండు అని దేవుడు అంటున్నాడు. స్థిరులు కావాలి అని కోరుకుంటున్నాడు ప్రభుల వారు. మనం ఎలా ఉండాలి ప్రభు సన్నిధిలో అని అంటే మనము స్థిరులమై ఉండాలి, స్థిరులమై జీవించాలని ప్రభువుకు. ఎక్కడ స్థిరులం కావాలి? క్రీస్తు యేసు వాక్యమందు, క్రీస్తు యేసు ప్రవర్తన యందు, క్రీస్తు యేసు పద్ధతి యందు దేవుణ్ణిలో మనము నిలిచి ఉండాలి, స్థిరముగా నిలిచి ఉండాలని ప్రభుల వారు ఇప్పుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనల్ని కోరుకుంటుండగా మనము మరి ఎందుకు ఏం ఆలోచిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది చూసుకున్నాలి. ఇక్కడ అంటున్నాడు ఏమని? నిన్ను కాపాడేదనని నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును నపహరింపకుండున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని హల్లెలూయా. ఏందట? నేను తొందరగా వస్తున్నా. తండ్రి పిల్లలకు చెప్పెళ్తారు ఇంట్లో. మనము ఇప్పుడు భూలోకంలో ఉన్నాం, మనం ఎక్కడికన్నా పిల్లలకు ఏదన్నా ఇచ్చాం బహుమతిని, కిరీటంను, ఆడుకో బిడ్డ అంటే అంటాం, వస్తువైన ఏదన్నా ఇచ్చి అని మనం ఎక్కడికన్నా వెళ్తాం, ఎక్కడ ప్రయాణం వెళ్తాం మనము.
ఒక గ్రామంకి వెళ్ళాం, పిల్లలకి ఏమని చెప్తాం, ఇది జాగ్రత్తగా కాపాడుకో, ఎవరి దగ్గరికి నుంచి గుంజుకోకుండా చూసుకో, నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్తాం మేము, త్వరగా వస్తా నేను, నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అని చెప్తాం. ప్రభుల వారు అదే చెప్తున్నారు. నీకు నేను ఏ బహుమతి ఇచ్చానో, నీకు నేను ఏ కిరీటం ఇచ్చానో, నేను నీకు ఏ వరమును ఇచ్చానో, నేను నిన్ను ఏ విధమైన సంకల్పంతో వాడుకుంటున్నానో, నేను నిన్ను ఏ విధమైన స్థితిలో నుండి లేవనెత్తి ఈ స్థితికి తీసుకొచ్చానో, నీవు ఉన్న ప్రతి స్థితిని, ప్రతి సమస్యని, ప్రతి ఒక్క పరిస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని, నేను నీకు ఇచ్చిన దాన్ని ఏ వరమైతే ఇచ్చానో, ఎలా వాడబడాలని ఇచ్చానో ఆ వరమును నీవు గట్టిగా పట్టుకో. దాన్ని ఎవడు గుంజుకోకుండా, ఎవరు అపహరింపకుండా, సాతాను దొంగిలియకుండా, మనుషులు లాక్కోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీకు నేను ఇచ్చిన సమయము, నీకు నేను ఇచ్చిన అవకాశము, నీకు ఇచ్చిన ఆత్మీయ కృప, నేను నీకు ఇచ్చిన పరలోక రాజ్య అధికారము నువ్వు గట్టిగా పట్టుకో. ఏమాత్రము నిన్ను ఎవడును తృణీకరింపనివ్వకు, నేను త్వరగా వస్తున్నాను అని ప్రభుల వారు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. అదే 4:10 ఒక మాట చూసుకున్నట్లయితే, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వారిని ఎదుట సాగిలపడ్డారట. ఎవరు? 24 మంది దేవుడు సాగిలపడ్డప్పుడు సింహాసనమందు ఆసీనుడై ఉండు వారిని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడిన గనుక ఏమంటున్నాడు, నీకే మహిమయు ఘనత ప్రభావములు కలుగునుగా. కానీ ప్రభు సన్నిధిలో భక్తుడు అంటున్నాడు. అనడమే కాదు, జీవకిరీటమును గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనము 2:10 కూడా ఒక మాట, ఒక విలువైన మాట చూసుకుంటాం. 2:10 మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండువానికి ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తా అంటున్నాడు. ఏమని? ఇదిగో మీరు శోధింపబడినట్లు, అపవాది కొందరిని చెరసాలలో వేస్తే, ఎందుకు శోధిస్తున్నారు? క్రీస్తును నమ్ముకున్న దానికి, క్రీస్తు ప్రకటిస్తున్న వారిని శోధనలో చెరసాలలో వేయిస్తున్నప్పుడు ఏమంటున్నాడు? 10 దినములు మీకు శ్రమ కలుగుతాయి, అవి భయంకరమైన ఎటువంటి ఆ శ్రమలలో నీవు నిలిచియుండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటుండు. ఎప్పటి వరకట? మరణం అయితావు చూడు, నువ్వు చనిపోయేంత వరకు నమ్మకంగా ఉంటేనే నీకు కిరీటం వస్తుంది. మధ్యలో నేను రక్షణ తీసుకున్నాను, నాకు వద్దు, నేను ఉండను అంటే నీకు లేదు కిరీటము లో కదా. ఇలా మాట్లాడుతున్నాడు. మళ్ళీ కనిపిస్తున్నది మనకు అక్కడ ఏమిటంటే, మనం చూద్దాం, మరలా పరీక్షలో నమ్మకంగా నిలిచిన వారికి జీవ కిరీటం ఇస్తానని ప్రభుల వారు వాగ్దానం చేశాడు. ఎవరికి? శ్రమలలో నిలిచి ఉండాలట. నిలిచి ఉంటావా? శ్రమని కలుగుతున్న దాన్ని బట్టి తొలగిపోతావా? నువ్వు నిలిచి ఉంటే నీకు జీవ కిరీటం. పరీక్షలో నమ్మకంగా నిలిచి ఉండాలట. అంటే పరీక్ష వస్తుంది, నిలిచి ఉండడము, నానా విధాలుగా తొక్కి అపనమ్మకం కలిగించడము వేరు, పరీక్షలో నిలిచి ఉండి నమ్మకంగా ఉండి ప్రభు సన్నిధిలో నమ్మకము కలిగి బ్రతకడము వేరై ఉంటుంది. కాబట్టి వాగ్దానం చేశాడు. దానికి ఏమంటుండి ఇక్కడ, యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం. దేనికి యోగ్యులు? శ్రమలలో నమ్మకముగా ఉండి నిలిచిన వారికి జీవ కిరీటం ఇస్తాడు. దానికి యోగ్యులు ఎవరైతే ఎంపిక చేయబడతారో వారికి మాత్రమే దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానం అయి ఉంటుంది. అదే కాదు, ఏమంటున్నాడు, అదేమిటో ఆయన వర్ణించలేదు. ప్రేమించే వారికి వారి విషయంలో పరీక్షలలో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలపాలని ఉంచేలాగా తోడ్పడే ఎలా అంటున్నాడు, మానసిక శక్తి ఇదే. హల్లెలూయా. ఏందట? ఏ శక్తి? దేవుడి ప్రేమ. మరొకసారి మాట చదువుకుందాం. అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, అదేమిటి మరి దేవుడిచ్చే బహుమతి అంటే, ఆయన ప్రేమను, ఆయన కృపను మనం వర్ణించలేమే కాదు, వారి విషయంలో, శ్రమ పడుతున్న వారి విషయంలో, నిలిచిన వారి విషయంలో, పరీక్షలో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలిపి ఉంచేలాగున తోడ్పడుతుందట. ఏది? దేవుడి ప్రేమ, దేవుడి ఆదరణ, దేవుడి శక్తి. కాబట్టి అది ఏమైతుంది? మనకు మానసిక శక్తిగా ఉండి మనల్ని రక్షిస్తుంది. అదే చూసుకున్నట్లయితే ఇలా నిలిచి ఉండడం వారి ప్రేమకు నిదర్శనం. ఎవరి ప్రేమకు? క్రీస్తు ప్రేమకు. ఆయనను ప్రేమించినప్పుడు మనం ఎలా ఉంటాం? ఆయన ప్రేమించినప్పుడు తప్పకుండా మనము ఆయన మాటను మనము వింటాం. ఎందుకు వింటాం అంటే, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మాటను మనం వింటాం అంటాడు ఇక్కడ. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుము. హల్లెలూయా. ఏందట? దుర్నీతి కార్యాలంటే ఎందరికీ ఎంత హ్యాపీనెస్సో,
దుర్నీతి 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 అది ఇది చేస్తారు, దుర్వ్యవస్థ దుర్వ్యాపారం అన్ని చెడి వీటిలలో ఎంత హ్యాపీనెస్. కానీ ఏమంటున్నాడు ప్రభుల వారు, దుర్నీతి విషయంలో సంతోషించకు, సత్యం అందే అంటే దేవుడు వాక్యం అందు సంతోషించు. నీవు అందులోనే నీకు ఆనందం, అందులోనే సంతోషం, అందులోనే నీకు సమృద్ధి, అందులోనే నీకు అధికమైన మేలు, నీకు కొదవలేని జీవితం, రక్షణ, క్షేమం, భద్రము, సమాధానం సర్వము నీకు సత్యములో దొరుకుతుంది. అనగా దేవుడు వాక్యంలో దొరుకుతుంది. ఆ వాక్యమును నీవు మెడకు కట్టుకో, గొంతుకు కట్టుకో, చేతికి కట్టుకో, నీ పిల్లలకు నేర్పు, నీవు నేర్చుకో. మరణం మట్టుకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం, సమాధాన కిరీటము, ఓర్పు కలిగిన కిరీటము, సహించు, నిలిచి ఉండు, ధన్యత కలిగిన జీవితం నేను నీకు ఇస్తాను అని ప్రభుల వారు అంటున్నారు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభులో నిలిచి ఉండాలి. కాబట్టి దేవుడి మాటలు మన ఆత్మని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.